హలో అండ్ వెల్కమ్ గాయ్స్. నా పేరు సుధీర్ కుమార్. మీరు చూస్తుంది టెక్నికల్ సుధీర్. చూడండి ఫ్రెండ్స్, మొన్న నేను డీమేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ డీమేట్ అకౌంట్ని క్రియేట్ చేస్తే మీకు అనేది 2 days తర్వాత మీ మెయిల్కి అనేది యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీరు అనేది యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు యాప్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న చూడండి ఫ్రెండ్స్, మీకు లోగో అనేది ఎలా వస్తుంది, మీకు యూజర్ ఐడి అడుగుతుంది, ఇంకా పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్. నా యూజర్ ఐడి పాస్వర్డ్ నేను ఇచ్చేస్తున్నా. ఇచ్చిన వెంటనే సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేస్తే మీకు సెక్యూరిటీ అని అడుగుతుంది, ఆ సెక్యూరిటీ ఇచ్చేసండి. ఇచ్చిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, మీకు అనేది లోగో అనేది ఇలా వస్తుంది. వచ్చిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ రివర్ట్ చేసి మీకు మనీ అనేది వస్తుంది. అలాగే చూసుకుంటే మీరు స్టాక్స్ అనేవి ఎలా బై చేయాలని చెప్తా ఫ్రెండ్స్. చూసుకుంటే అలా ఆర్డర్లోకి వెళ్తే హోల్డింగ్లోకి వెళ్తే మీరు ఎన్ని స్టాక్స్ బై చేశారని చూపెడుతుంది అక్కడ. అలానే చూసుకుంటే మీకు అక్కడ పైన 3 dots కనిపిస్తున్నాయి కదా, డాట్స్ మీద క్లిక్ చేసి మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా బై చేయాలో చెప్తా ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇక్కడ మ్యూచువల్ ఫండ్ అని వచ్చిందా, ఇక్కడ ఏమేమి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో మీకు ఇక్కడ మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు మ్యూచువల్ ఫండ్స్ బై చేసేటప్పుడు అక్కడ ఎనలైజ్ చేయండి. మీ మ్యూచువల్ ఫండ్స్ని ఎవరు ఇచ్చేస్తున్నారు, అతను ఫౌండర్ ఎవరు, మొత్తాన్ని ఇచ్చేసి కొంచెం అనలైజ్ చేసి అది మ్యూచువల్ ఫండ్ని ఏదైనా బై చేయండి ఫ్రెండ్స్. అలానే చూసుకుంటే మీకు అనేది అప్స్టాక్ అనేది గూగుల్ పరంగా మీకు అనేది తీసుకుని వెళ్తుంది. మనం ఇప్పుడు చూసుకుంటే మనం ఓన్లీ ఇండియాలోనే మనం స్టాక్స్ అనేవి బై చేయొచ్చు. ఇక పరంగా చూసుకుంటే మనకనేది 25 కంట్రీస్లో మనకు అనేవి ఏ స్టాక్స్నైనా బై చేసుకోవచ్చు. అలానే చూసుకున్న అమెరికా చూసుకున్నా, చైనా చూసుకున్నా, జపాన్ చూసుకున్నా, ఈ దేశాల్లో కూడా మనం స్టాక్స్ అనేవి బై చేయొచ్చు. అది అప్స్టాక్ అనేది తీసుకుని వస్తుంది ఆ రూల్ అనేది. అలానే చూసుకుంటే మనం అనేది స్టాక్ ఎలా బై చేయాలో చెప్తా ఫ్రెండ్స్. అక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, నేను అనేది ఎల్ఎన్టీ అని టైప్ చేస్తున్నా. ఎల్ఎన్టీ అంటే నేను రావట్లేదు ఫ్రెండ్స్, ఐసిఐసి బ్యాంక్ అని టైప్ చేస్తున్నా. చూడండి, ఐసిఐసి బ్యాంక్ అని టైప్ చేసాక అక్కడ వచ్చింది కదా, మీకు ఎన్ఎస్సి కావాలో బిఎస్సి కావాలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బై నౌ మీద కొట్టండి. అలానే చూసుకుంటే ముందు ఎనలైజ్ చేయండి ఫ్రెండ్స్. ఆ స్టాక్ ఎప్పటి నుంచి ఉంది, దేనికి ఆ స్టాక్ ఉంది, ఆ సీఈఓ ఎవరు, ఆ ఫౌండర్ ఎవరు, మొత్తం ఎనలైజ్ చేయండి ఒకసారి. ఆ స్టాక్ ఎంత నుంచి ఎంతవరకు పడింది మొత్తం ఎనలైజ్ చేసి డీప్గా అప్పుడు అనేది బై చేయండి. ఎందుకంటే మనం అనేది ఎనలైజ్ చేయకపోతే మన స్టాక్స్ అనేవి పడిపోతే మన మనీ అనేది లాస్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను అందుకే ఎనలైజ్ చేయమని చెప్తా. అలానే చూసుకుంటే బై నౌ మీద కొట్టండి ఫ్రెండ్స్. అక్కడ కింద కనిపిస్తుంది కదా, బై నౌ మీద కొట్టి మీ ఇక్కడ క్వాంటిటీ ఎన్ని క్వాంటిటీ కావాలో కొట్టండి ఫ్రెండ్స్. నేను 200 క్వాంటిటీ కొట్టున్నా. అలా చూసుకుని సింపుల్లో పెట్టుకోండి, లిమిట్లో పెట్టుకోండి. లిమిట్లో పెట్టుకుని ఇక్కడ డెలివరీ చూడండి, డెలివరీ ఉందా. డెలివరీ అంటే లాంగ్ టర్మ్. అలాగే ఇంటర్డే అంటే ఓన్లీ మనం మార్నింగ్ 8:30 కొని ఈవినింగ్ 4లోగా అమ్మేస్తాం. స్టాక్స్ అనేవి అమ్మేద్దాం కాదు, డైరెక్ట్ అనేవి సేల్ అయిపోతాయి, అవి ఆటోమేటిక్గా సేల్ అయిపోతుంది. డెలివరీలో పెట్టుకుంటే మనం ఇప్పుడు కొన్నామనుకోండి, మనకు నచ్చినప్పుడు అనేవి ఆ సేల్ చేసుకోవచ్చు అవి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను బై అని టైప్ చేస్తున్నా, రివ్యూ అని టైప్ చేస్తున్నా. రివ్యూ అని టైప్ చేసాక బై అని వస్తుంది, బై మీద కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, బై మీద కొట్టిన వెంటనే నా అకౌంట్లో అనేది బ్యాలెన్స్ లేదు, అందుకే అలా చూపెడుతుంది. మీకు బై నౌ మీద కొడితే మీకు మార్నింగ్ అనేది 8:30కి అనేది మీ స్టాక్ అనేది బై అయిపోతుంది. అలానే చూసుకుంటే మీకు స్టాక్స్ అనేవి ఎలా బై చేసుకోవాలో చెప్పే కదా ఫ్రెండ్స్. నేను పోర్ట్ఫోలియోకి వెళ్ళి నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, నేను అది ఒక స్టాక్ అనేది బై చేసా, పీసీ జార్జెస్ 12 రూపీస్కి 147 రూపీస్ ఇచ్చి బై చేసా. అలానే చూసుకుంటే నాకు 57 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే 206 అనేది స్టాక్ అయింది, 17 రూపీస్కి వెళ్ళింది ఆ స్టాక్ అనేది, నాకు అనేది 50 రూపీస్ వచ్చింది. అలానే చూసుకుంటే మీకు అనేది ఇక్కడ బ్యాలెన్స్ అనేది మీ డీమేట్ అకౌంట్లో ఎలా యాడ్ చేయాలో చెప్తా ఫ్రెండ్స్. చూడండి, నాకు 50,000 ఎంటర్ చేసా. స్మార్ట్ ట్రాన్స్ఫర్ అంటే మీకు ఇక్కడ వాళ్ళు అనేది ఒక అకౌంట్ ఇస్తారు. మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే, పాన్ కార్డ్ నెంబర్ అన్నీ ఇస్తే మీకు అనేది వాళ్ళ అకౌంట్ ఇస్తారు. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు అనేది యాడ్ చేసుకోవచ్చు. మీకు అనేది స్మార్ట్ ట్రాన్స్ఫర్ కానీ, గూగుల్ పే కానీ, యూపీఐ కానీ ఇచ్చేసారనుకోండి, మీకు అనేది అక్కడ ఫ్రీగా అనేది మనీ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా వేరే ద్వారా చేస్తే మనీ అనేది కట్ అవుతుంది. అలానే చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ అప్రూవల్ VPN అని కనిపిస్తుంది కదా, మీరు జనరేట్ న్యూ పిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం స్టాక్స్ అనేవి సేల్ చేసేటప్పుడు మనకు పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఇస్తే
డైరెక్ట్గా సేల్ అయిపోతుంది మన స్టాక్ అనేది. చూడండి ఫ్రెండ్స్, మీరు అనేది స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అనేవి బై చేయాలంటే చూసుకోండి ఫ్రెండ్స్. మీరు అది చూసుకొని కొంచెం అనలైజ్ చేసి బై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు టైం పట్టినా పర్లేదు, కొంచెం అనలైజ్ చేయడానికి అనలైజ్ చేసి బై చేయండి. ఎందుకంటే మన డబ్బులన్నీ పోతాయి ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసేయాలంటే మరిన్ని మంచి వీడియోలు చేస్తా ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.